తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం. లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లు ఖరారు. మరో 2 రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం. తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించిన కీలక చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేస్తూ లాటరీ విధానం ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయడం ప్రారంభించింది. దీంతో వచ్చే 2 రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల అధికారిక షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం పెరిగింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు, జిల్లా పరిషత్ స్థానాలు అన్నిటిలో లాటరీ విధానంలో ఖరారు చేయనున్నారు. అధికారుల ప్రకారం ప్రతి జిల్లాకు ప్రత్యేక బృందాలు, పారదర్శకత కోసం వీడియో రికార్డింగ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్రాలు, మహిళలకు 50% రిజర్వేషన్ల అమలు, సంపూర్ణ సిస్టమ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే సూచనలిచ్చింది. 48 గంటల్లో నోటిఫికేషన్, నవంబర్ నెలలో నామినేషన్లు, డిసెంబర్ ముందు ఓటింగ్ పూర్తి. కొత్త పంచాయతీలకు జనవరి 1 నుంచి బాధ్యతలు. ఎన్నికల సంఘం ఈ వివరాలను త్వరలో ప్రకటించవచ్చని సమాచారం. ముఖ్యమంత్రితో కలిసి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు: గ్రామాల్లో ఓటర్ల జాబితా అప్డేట్ ను అత్యవసరంగా పూర్తి చేయాలి, ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని పంపిణీ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి, నకిలీ జాబితాలు, ట్రాఫికేట్లు రికార్డులు తొలగింపు అన్ని అంశాలు గుర్తించారు. మహిళా రిజర్వేషన్లు ఖరారు అవడంతో గ్రామాల్లో మహిళా పాలన శక్తి పెరుగుతోంది. అభిప్రాయంలో కొత్త నాయకత్వం ఎదుగుతోంది. యువత, మహిళలకు అవకాశాలు విస్తరిస్తాయి. గ్రామ స్థాయిలో 50% పోస్టులకు మహిళలే పోటీ చేసే అవకాశం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికే పార్టీలు అటువైపు బలపరుస్తూ అభ్యర్థుల కోసం చర్యలు మొదలుపెట్టి ప్రభావవంతమైన కమిటీలు సిద్ధమవుతూ, యువత సోషల్ మీడియాలో ప్రచారానికి సిద్ధమవుతూ ఎన్నికల కదలికలు మొదలయ్యాయి. పార్టీలు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర శాఖ, బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణలో ఉన్నప్పటికీ పోటీకి సిద్ధం అంటున్నారు. పరిసరాల్లో గందరగోళం లేకుండా ఉండేందుకు పోలింగ్ స్టేషన్లు రీఅలాట్మెంట్, భద్రతా సిబ్బంది డిప్లాయ్మెంట్, ఈసీ రీగైడ్లైన్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని సర్కార్ తెలిపింది. ఎన్నికల నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళా రిజర్వేషన్లు ఖరారు అవడం ఎన్నికల విజయానికి కీలకం. గ్రామీణ రాజకీయాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం, అభివృద్ధి నిర్ణయాల్లో మహిళా నాయకత్వం పెరుగుతుందని అంటున్నారు. ఎన్నికల సంఘం సీనియర్ అధికారుల ప్రకారం బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ బూత్ల అవుట్లెట్లు, తాత్కాలిక సిబ్బంది నియామకం అన్ని చివరి దశల్లో ఉన్నాయి. ఇక 2 రోజుల్లో షెడ్యూల్ ప్రకటించగలము. అన్ని సంకేతాలు ఎన్నికల సంఘం నుంచే వస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో ప్రజలు కూడా ఎన్నికలకై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ప్రధానంగా ఆశలు: కొత్త నాయకత్వం, గ్రామాభివృద్ధి వేగవంతం, ఇళ్లు, రోడ్లు, కాలువలు, డిజిటల్ సర్వీసులు పెరుగుదల అన్ని అంశాలు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్ల లాటరీ విధానంతో ఖరారు కావడం ఎన్నికల ప్రణాళికలో కీలక దశ. ఇక మరో 2 రోజుల్లో అధికారిక షెడ్యూల్ వెలువడే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణాన్ని మరింత జోష్గా మార్చనుంది.